సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది చూద్దాం. యాక్చువల్గా ఈరోజు కొద్దిగా లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఐఎమ్ సారీ. రేపు చూస్తే ఆల్రెడీ ఈరోజు ఆఫ్. నెక్స్ట్ రేపు వెడ్నెస్డే మార్కెట్ కూడా మీరు చూస్తే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది, బిగ్ గ్యాప్ అప్. ఎలాగో అది మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాకి వస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల ఉపయోగం లేదు మార్కెట్లో, వీళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. వీళ్ళు తిరిగి ఎప్పుడు వస్తారో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ డిఎస్ కంప్లీట్గా బై చేస్తున్నారు. ఇప్పుడు అలాగని డిఎస్ మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారంటే లేదు. ఇప్పుడు ఓన్లీ కంట్రోల్ చేసేది ఒకే ఒక్క మనిషి, ట్రంప్ వల్లే మార్కెట్ పైకి కిందకి అవుతుంది తప్ప ఇంకెవ్వరి వల్ల అవట్లేదు. ట్రాప్లో ట్రంప్ ఏం చేస్తున్నారో అది అవుతుంది. నెక్స్ట్ ఏమైనా స్టాక్ తాలూకు రిజల్ట్లు ఉన్నాయంటే ఈరోజు లేదు. అండ్ నెక్స్ట్ ఎకనామిక్లో కూడా ఇంపార్టెంట్ న్యూస్లు కూడా ఏం లేవు. మీరు స్టాక్ రిజల్ట్స్ చూసిన హాలిడేస్ అయితే ప్రజెంట్ ఈరోజు తర్వాత మే 1కి ఉంది అంబేద్కర్ జయంతి. ఈరోజు అయిపోయిన తర్వాత మే 1కి మళ్ళీ హాలిడే, మధ్యలో ఇంకేం లేవు. అండ్ ఎకనామిక్ క్యాలెండర్లో కూడా మీరు చూస్తే ఇంపార్టెంట్ న్యూస్లు ఏం లేవు. ఇంపాక్ట్ అయ్యే అంత న్యూస్ ప్రజెంట్ అయితే ఇంపాక్ట్ అయ్యే న్యూస్లు లేవు. కానీ ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఏదో ఒక న్యూస్ ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ప్రజెంట్ మన మార్కెట్ ఇది నిఫ్టీ 50 మార్కెట్. నిఫ్టీ 50 మార్కెట్ 13వ తారీఖుకి మంచి పాజిటివ్గా వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. అంతా 23,800 దాకా క్లోజ్ ఇచ్చింది. బట్ ట్విస్ట్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ మీరు చూస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా పెడుతున్నాను. సేమ్ 13వ తారీఖుకి 12 అండ్ ఇది 13వ తారీఖుకి మార్కెట్ ఇక్కడ చూడండి. మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ ఇలా పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 15 అంటే ఇక్కడ క్లోజ్ ఇచ్చింది మన క్యాండిల్. ఇక్కడ మన క్యాండిల్ క్లోజింగ్ ఇది, ఇక్కడ క్లోజింగ్. ఇక్కడ నుంచి మార్కెట్ ప్రజెంట్ ఇంత పైకి వెళ్ళి ఉంది, అది కూడా గ్యాప్ అప్ పొజిషన్లోనే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్లో ఉందంటే ఆల్మోస్ట్ 344 పాయింట్స్ గ్యాప్ అప్ 344 పాయింట్స్ గ్యాప్ అప్. రేపు మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా అంటే ఎస్, గ్యాప్ అప్పే అవుతుంది. కాకపోతే ఇక్కడ బాగా సినారీ అర్థం చేసుకోండి. గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడుంది, మన మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, మార్కెట్ ఇంత ఉంది. రేపు మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ రేపు మార్నింగ్ 7:30, నేను ఎప్పుడు చెప్పేది 7:30 నుంచి 8 ఈ టైంకి మీరు మార్కెట్ అబ్జర్వ్ చేయండి. ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చింది అనుకో, అప్పుడు మనకి స్మాల్ గ్యాప్ అప్పే కనబడుతుంది. లైక్ 100-150 పాయింట్లు ఆ రేంజ్లో కనబడింది. అదే రేపు ఓపెన్ అవడం మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఇదే రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడే మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు 7:30 నుంచి 8:30 వరకు ఇక్కడ ఈ పైన ఉందనుకో, ఫ్లాట్ ఓపెన్ అయ్యి గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడే ఉందనుకో, దెన్ మన మార్కెట్ డెఫినెట్గా 300 పాయింట్స్ ఎబో ఓపెన్ అయ్యింది. సింపుల్, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది, 300 పాయింట్స్ ఎబో ఓపెన్ అయ్యింది. లేదు మార్కెట్ ఈరోజు కిందకు వచ్చింది అండ్ రేపు మార్నింగ్ కూడా ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చింది అంటే దాని 150-200 పాయింట్స్ అట్లా ఓపెన్ అయితే చిన్న గ్యాప్ అప్ అయ్యింది, బట్ గ్యాప్ అప్ అయ్యింది. ఓకే. ఎవరైతే కాల్ ఆప్షన్ పట్టుకెళ్ళి ఉంటారో గ్యాప్ అప్ రేపు ఈ లెవెల్ పైన నాకు తెలిసి ఓపెన్ అయిద్దని నేను అనుకుంటున్నాను. లెవెల్స్ కూడా చూద్దాం ఒకసారి నిఫ్టీలో. ఓకే. ఫస్ట్ థింగ్ నిఫ్టీలో నేను ఈ లెవెల్ పెడతాను చూడండి, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఓకే. ఈ ఒక లెవెల్, ఇది ఈజ్ నాట్ ఏ సింపుల్ కాదు, ఇది ఒక జోన్, ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కింద సపోర్ట్కి వచ్చేసరికి ప్రజెంట్ ఉన్నది ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అయిపోయింది మార్కెట్కి. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్, అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఓకే. దాని కింద వస్తే ఇది ఇంకో సపోర్ట్ అయింది. ఇప్పుడు పాయింట్ ఏంటేసి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, చేస్తామంటే మార్కెట్ ఇక్కడ ఉంది, బాగానే ఉంది. రేపు మార్కెట్ ఓపెన్ అవడం 24,000 ఈ రౌండ్ లెవెల్ పైన కానీ ఓపెన్ అయింది అనుకోండి, బాగా వినండి, దీని పైన కానీ ఓపెన్ అయింది అనుకో గ్యాప్ అప్, దెన్ వెయిట్ చేసి ట్రేడ్ చేద్దాం. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం ఎదురు చేస్తుంది. సో మనం ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ వెళ్తే మనం ఒక అప్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అకార్డింగ్ టు వెయిట్ చేసి. ఆల్మోస్ట్ 300-400 పాయింట్స్ అంటే ఒకవేళ 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ డెఫినెట్లీ ఇక్కడ ఓపెన్ అయ్యింది ఎంత 24,200 ధర అట్లా. ఓకే. అదే 150-200 పాయింట్స్ రేంజ్ అయితే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ధర ఓపెన్ అయ్యింది. ఎక్కడ ఓపెన్ అయినా బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే వెయిట్ చేసి అది ఏం ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది చూసి దాన్ని బట్టి ట్రేడ్ చేద్దాం. అదే రేంజ్ బ్రేక్ జస్ట్ 200 పాయింట్స్ రేంజ్ బ్రేక్ అవుతే దెన్ మనకి ఏంటంటే వెయిట్ చేయండి. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి వస్తుంది, అప్పుడు మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం అంతే. ఓకే. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ షార్ప్గా పడిపోతే ఒకవేళ పడిపోతే దెన్ 24,000 ఏదైతే ఉందో దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. గ్యాప్ అప్ షార్ప్గా పడితే
ఓకే, ఇది డౌన్ సైడ్. క్లియరా? అంతే. ఎందుకంటే ఇవాళ గ్యాప్ ఓపెన్ అవుతుంది తెలుసు కాబట్టి మనం వేస్ట్ లెవెల్స్ పెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, సెన్సెక్స్లో కూడా మీరు చూస్తే ఇది ఇప్పుడు ఇది రెసిస్టెన్స్, ఇది ఎగ్జాక్ట్గా ఉన్న సపోర్ట్ లెవెల్, కింద ఇది ఇంకొక సపోర్ట్ లెవెల్ ఇప్పుడు మార్కెట్కి, ఇది ఇది ఓకే. సో మనం ఇది ఒక సపోర్ట్ లెవెల్ కూడా పెట్టుకుందాం. కింద క్లౌన్ చూస్తే ఇది ఒకటి వస్తుంది. ఇవి సపోర్ట్ లెవెల్స్, ఓకేనా? సో మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తామంటే ఇవే లెవెల్స్. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉంది, ఓపెన్ అవడు 77,600 పైన ఇంకెక్కడో ఇక్కడ ఓపెన్ అయితే వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఏం చేస్తుంది చూద్దాం, లోవర్లో చేసుకుని వస్తుందా, హయ్యర్ అయి చేసుకొని పైకి వెళ్తుందా అనేది మనం చూసి ట్రేడ్ చేద్దాం. అది రేంజ్కి దగ్గర 77,600 దాటి ఇక్కడ ఓపెన్ అయితే వెయిట్, ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, అదే షార్ప్గా గ్యాప్ ఓపెన్ అయ్యి షార్ప్గా పడిపోతే దెన్ 77,000 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం అంతే. బట్ మోస్ట్లీ రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడున్న సినారో దేనికి గ్యాప్ అప్ అవుతుంది అంటే సింపుల్గా అడగవచ్చు మీరు, దేనికి అవుతుంది న్యూస్ పాజిటివ్ న్యూస్ అంటే మార్కెట్లో ఇప్పుడు పెద్ద పాజిటివ్ అంటే ఫుల్ పాజిటివ్గా ఉన్న న్యూస్ ఏం లేదు కన్ఫామ్గా ఎంత పాజిటివ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఈ పాయింట్ ఏమైపోయిందంటే స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ఏదైతే ఉందో అక్కడ రిలేటెడ్గా కొన్ని షిప్లు వెళ్తున్నాయి, కొన్ని షిప్లు రావట్లేదు. అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ క్లారిటీ లేదు ఎవరు ఏం చేస్తున్నారని. బట్ చూడండి, ఇక్కడ నుంచి ఎవరైతే పొజిషన్స్ బై చేశారో, ఈ కింద నుంచి ఎవరైతే బిగ్ ప్లేయర్స్ పొజిషన్ బై చేశారో, అండ్ నెక్స్ట్ ఈ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇంత టైం పాస్ చేసింది పైకి వెళ్ళడానికి. ఇక్కడ ఒక రోజంతా టైం పాస్ చేసింది లిటరల్లీ పైకి వెళ్ళడానికి. అనుకోకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా బయర్ ఊరుకోలేదు, కంప్లీట్గా బుల్లిష్ మార్కెట్ అంటే పైకి తీసుకొచ్చాడు. ఈ మనకి ఆఫ్ గిఫ్ట్ నిఫ్టీ పైకి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు? ఎవరైతే ఇంత డబ్బులు పెట్టారో బిగ్ ప్లేయర్, ఆ డబ్బులు ఆడు పోగొట్టుకోడు. డెఫినెట్గా ఆడికి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే లాస్లో ఉంటాడు ఆడు. ఇప్పుడు ఆ డబ్బులు ఎలా లాస్ తీసుకుంటాడు? తీసుకోడు. అందుకు మార్కెట్ని పైకి తీసుకొచ్చి ఆ రేంజ్ దగ్గర నుంచి పైకి వెళ్ళిపోయాక ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆడు ఎగ్జిట్ అయిపోతాడు ఈ రేంజ్లో. తర్వాత మార్కెట్ కింద పడడం లేదా ఫ్లాట్ అవడం అవుతుంది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే నాకు ఏ న్యూస్లో అంత కనబడలేదు. ఓకే, నెక్స్ట్ ఇది టెలిగ్రామ్లో ఏ అప్డేట్స్ ఉన్నా నేను చెప్తాను. సో మీరైతే చూడండి. కాపీ మై ట్రేడ్ ఎవరైనా సిఎంటీ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే కాపీ మై ట్రేడ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యవచ్చు. ఆర్ బిట్ కాయిన్లో ఎవరైనా ట్రేడ్ చేయాలంటే క్రిప్టో గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కింద డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఉంటుంది, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.